దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో నేను మీతో లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 16 వచనాల వరకు చదివి వాక్యంలోకి వెళ్ళాలని దేవుళ్ళు ఆశపడుతున్నాను. హల్లెలూయా. రెండోది ఇక్కడ ఏం చెప్పిందంటే, ఆమె బంధించబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆమె ఎవరు బంధించలేదు, ఎవరు పట్టుకోలేదు, ఎవరు ఏమి ఆమెకి ఇది చేయట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే ఆమె బంధించబడిందండి. హల్లెలూయా. మనం కూడా అనేక రకాలుగా అనేక విధాలుగా మన జీవితంలో ఒక విడుదల లేని జీవితం, మనం బంధించబడుతున్నాం. హల్లెలూయా. మన జీవితంలో మన ఈ యొక్క జీవిత విధానంలో మనం బంధించబడుతున్నాం. మనం ఏం చేయాలనుకున్నా దానిలో ఒక తృప్తి లేదు మన జీవితంలో. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో చూడలేదు. ఇంకా ఆ యొక్క వాయుమండలంలో ఉన్న ఆ యొక్క దురాత్మ సమూహంలో ఆ ఇన్ఫ్లుయెన్స్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని యొక్క విడుదలను మనం చూడలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరు, ఇక్కడ ఆమె యొక్క విడుదలను మనం చూచినట్లయితే ప్రియ సహోదరుడి, బైబిల్ ఏం చెప్పబడిందంటే ఆమెని యేసయ్య చూచినట్లుగా ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యొక్క స్త్రీ 18 సంవత్సరాల నుండి ఆ యొక్క గూనితో ఉన్న ఆ యొక్క స్త్రీ ఏం చేసింది తెలుసా? దేవుని యొక్క మందిరంకి వచ్చింది. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదర, ఈ సాయంకాల సమయంలో నువ్వు ఒక ఆత్రుతతో ఒక వేదనతో ఈ యొక్క సమయంలో నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నట్లయితే, హల్లెలూయా, దేవుని యొక్క సమూహంలో నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క కళ్ళు నిన్ను చూస్తున్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క ఆ యొక్క స్వరము నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క ఆ యొక్క శాంతి సమాధానం నిన్ను ఇప్పుడు తాకబోతున్నాయి. ప్రియ సహోదరి సహోదర, ఆమె జీవితంలో ఆమె ఏం చేసిందంటే దేవుని యొక్క మందిరంలో ఉన్నట్టుకుంటాం. అంతేకాదు కానీ ఆమె యేసుక్రీస్తు చేత పిలువబడినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆమె యేసుక్రీస్తు చేత ముట్టబడినట్లుగా చూస్తున్నాం. ఆమె యేసుక్రీస్తు చేత విడుదల చేయబడినట్టుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇక్కడ చూసినట్లయితే ఆమె దేవుని చేత చూడబడింది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితంలో ఎట్లాంటి కార్యాలు జరుగుతున్నా సరే ఒకటి నేను చెప్తాను, దేవుడు ఈ సాయంకాల సమయంలో నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి చేతులు చెప్పండి. యేసయ్యా, నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, నువ్వు నా పరిస్థితిని చూస్తున్నావు రాజా, నా యొక్క ఆరోగ్యాన్ని చూస్తున్నావయ్యా, నా యొక్క సమస్యలు చూస్తున్నావయ్యా, నా యొక్క ఇబ్బందుల్ని చూస్తున్నావయ్యా, నా యొక్క కష్టాలని దుఃఖాలని బాధల్ని చూస్తున్నావయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే ప్రియ సహోదరి సహోదర, దేవుని యొక్క శక్తి నిన్ను తాకడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆ యొక్క ప్రభావం నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నది. ప్రియ సహోదరి, హల్లెలూయా. ఆమె జీవితంలో ఒకటి జరిగింది. ప్రియ సహోదరి సహోదర, ఇది నువ్వు వింటే నీ జీవితం ధన్యం అవుతుంది. ఆమె జీవితంలో ఆమె ఎన్నో చోట్లకు వెళ్ళింది, ఆమెకి ఒక స్వస్థత లేదు. ఆమె ఎన్నో డాక్టర్లను చూసి ఉండొచ్చు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఎన్నెన్నో గ్రామాలు తిరిగి ఉండొచ్చు, ఎంతమందినో అడిగి ఉండొచ్చు, అమ్మా నాకు ఈ జబ్బు ఉంది, ఎవరన్నా నన్ను ఈ జబ్బు నుండి బయటికి తీసుకెళ్ళరా, ఎవరన్నా నాకు ఒక విడుదల ఇవ్వగలరని ఎన్నో రకాలుగా ఆ యొక్క స్త్రీ తిరిగి ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదర, కానీ ఆమె జీవితంలో ఒకటి వచ్చింది తెలుసా? ఎవరో ఒకరు ఆమె జీవితంలోకి రావాలి. హల్లెలూయా. ఏదో ఒక రోజున ఆమె జీవితంలోకి ఎవరో రావాలి. ఆయన ఎవరు వచ్చారో తెలుసా? యేసయ్య వచ్చారు. హల్లెలూయా. అయ్యా, యేసయ్య ఆమె జీవితంలో రాకుండా ఆమెకు ఒక విడుదల లేదు. సహోదరి, యేసయ్య నీ జీవితంలోకి రాకుండా నీకొక విడుదల కలుగుదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యేసు ఆమెను తాకాడు. యేసయ్య ఆమె జీవితంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదర, 18 సంవత్సరాలు వెయిట్ చేస్తుంది. ఎవరు వస్తారా నా జీవితంలో, నా కష్టాల నుండి, నా దుఃఖాల నుండి, నా బాధల నుండి నన్ను ఎవరయ్యా బయటికి తీసుకొచ్చేది అని ఒక వేదనతో 18 సంవత్సరాల నుండి వేచి ఉన్న ఈ యొక్క స్త్రీ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఒక రోజున నజరేయుడైన యేసుక్రీస్తు అనే ఆ యొక్క బలమైన దేవుడు, ఆ యొక్క దేవుని కుమారుడు ఏం చేశాడంటే ఆమె జీవితంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, నీతో ఒక కార్యం నేను చెప్పాలని చూస్తున్నాను. నీ జీవితంలో నువ్వు ఒక ఆత్మీయ విడుదలను పొందితేనే కానీ నీ యొక్క శరీర జీవితంలో ఒక విడుదల ఉన్నది. హల్లెలూయా. నీ యొక్క శరీర జీవితంలో నువ్వు ఒక విడుదల పొందాలి అంటే ముందు నీ యొక్క ఆత్మీయ జీవితంలో విడుదల పొందాలి. హల్లెలూయా.
నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు విడుదల పొందకుండా నువ్వు శరీర జీవితంలో నువ్వు విడుదల పొందాలనుకుంటే నీ జీవితంలో ఆ విడుదల కాదు. హల్లెలూయా. అదే అనేక రకాలైన జీవితంలో ఎంతో మంది యేసుక్రీస్తుని ఆ యొక్క స్వస్థత కోసం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, స్వస్థత పడ్డారు. కానీ బైబిల్లో ఎక్కడ వాళ్ళు యేసుక్రీస్తుని అనుసరించినట్టుగా మనం ఎక్కడ చూడలేదు ప్రియ సహోదరి సహోదర. కానీ మగ్దలేని మరియ ఒక జీవితం, ఆమె జీవితంలో యేసయ్య వచ్చాడు. కానీ యేసయ్య వచ్చినప్పుడు ఆమెకి ఏం చేశాడు తెలుసా? ఆమె యొక్క ఆత్మీయ జీవితాన్ని ముట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ఆత్మీయ జీవితం ముట్టబడిందో ఆ యొక్క శరీర జీవితంలో ఒక విడుదల. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో యేసయ్య నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ముట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య వాక్యం నీతో మాట్లాడుతుంది, ఏమని చెప్తుంది తెలుసా? ముందు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నేను విడుదల కలుగజేసి అప్పుడు నీ యొక్క శరీర జీవితాన్ని విడుదల చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఆత్మీయ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా నీవు విడుదల పొందాలి. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో మనం ఏం చూస్తున్నాం అంటే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయకుండా మీరు స్వతంత్రులు కాలేరు. హల్లెలూయా. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయకుండా మీరు స్వతంత్రులు కాలేరు. అంటే ఈ యేసుక్రీస్తు అనే ఆ కుమారుడు మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో స్వతంత్రులుగా చేస్తేనే కానీ మీ యొక్క శారీరక జీవితంలో మీకు స్వతంత్రత ఉండదు ప్రియ సహోదరి సహోదరుడా. అంతేకాదు కానీ మనకి అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందంటే, వారు చీకటిలోండి వెలుగులోనికి సాతాను అధికారములో నుండి దేవుని వైపుకును తిరిగిరానుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సాయంకాల సమయంలో నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు చీకటిలో నుండి వెలుపలికి రావాలి. హల్లెలూయా. నువ్వు సాతాను అంధకారము ఆ యొక్క బంధకము నుండి నువ్వు బయటకు వచ్చిన రోజునే నీ జీవితంలో ఒక నిజమైన విడుదల. హల్లెలూయా. నీ జీవితంలో ఒక నిజమైన స్వస్థత, నీ జీవితంలో ఒక నిజమైన ఆనందం, నీ జీవితంలో ఒక నిజమైన శాంతి సమాధానం. హల్లెలూయా. దానికి కావాలంటే ప్రియ సహోదరి సహోదరుడా ఆయన కుమారుడు కావాలి. ఆయన ఏం అంటున్నాడు తెలుసా? లూకా సువార్తలో 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఏమన్నాడంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా. యేసయ్య ఏం చెప్తున్నాడంటే ఐజియా ప్రవచించిన ప్రవచనం, ఐజియా 61వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఐజియా ద్వారా ప్రవచించిన ప్రవచనాన్ని యేసుక్రీస్తు ఈ యొక్క జనాలతో మాట్లాడుతున్నాడు. అదేం తెలుసా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడిపించుటకును, గ్రుడ్డి వారికి త్రోవ చూపుటకును, ప్రకటన చేయుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు ఉత్సవమును ప్రకటించనకును ఆయన నన్ను పంపి ఉన్నాడని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మీద దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క వరములు, దేవుని యొక్క ప్రభావం ఉండబట్టి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ రిలీజింగ్ పీపుల్ ఆయన యొక్క శక్తి ద్వారా, ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఆ యొక్క స్త్రీని ఏం చేస్తాడంటే ఒక విడుదల చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరా, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి యేసయ్యతో ఆగిపోలేదు. ప్రియ సహోదరి సహోదరా, ఈ యొక్క సాయంకాల సమయంలో నీకు ఒక శుభవార్త ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి యేసయ్యతో ఆగలేదు. ప్రియ సహోదరి సహోదరా, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి యేసయ్య చనిపోయిన తర్వాత, యేసయ్య ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరలా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క అపోస్తలుల కార్యంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఈ లోకానికి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన భక్తులతో ఉన్నాడు. ప్రియ సోదరి, ఎందుకో తెలుసా? ఆ యొక్క అభిషేకాన్ని వాళ్ళ మీద పంపించడానికి, ఆ యొక్క అభిషేకాన్ని పంపించి గుడ్డి వారిని ఆయన కన్నులు తెరవడానికి, నలిగిన వారిని ఆయన బయటికి తీసుకురావడానికి, చెరలో ఉన్న వారిని ఆయన విడిపించడానికి నీకేం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ప్రియ సోదరి సోదరుడు, అదే పరిశుద్ధాత్మ శక్తి, ఆ యొక్క
అపోస్తల కార్యం ఆ యొక్క మొదట సెంచరీ నుండి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడికి పోలేదు. ప్రియ సోదరి సోదరుల, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉండబట్టి దేవుని యొక్క అభిషేకం ద్వారా, దేవుని యొక్క ఆ యొక్క వరాల ద్వారా అనేక మర్మాలు దేవుడు చూపెడుతున్నాడు, అనేకమైన స్వస్థతలు దేవుడు కలిగేస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ శక్తి ఈ సాయంకాల సమయంలో నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదర, ఆ యొక్క జీవితం ఏ విధంగా మారిందో ఈ యొక్క సాయంకాల సమయంలో యేసయ్య నామములో నీకు చెప్తున్నాను, నీ జీవితం కూడా దేవుడు మార్చిపోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితం యేసయ్య మార్చిపోతున్నాడు. నీ యొక్క జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో ఒక యేసయ్య కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు ఈ సాయంకాల సమయంలో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సాయంకాల సమయంలో నువ్వు ఒక ఆ భారంతో నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నట్లయితే నీ యొక్క శరీరంలో అనేక రకాలైన బాధలు ఉండొచ్చు, నీ యొక్క శరీరంలో అనేక రకాలైన దుఃఖాలు ఉండొచ్చు, నీ యొక్క శరీరంలో అనేకమైన బాధలు ఉండొచ్చు. హల్లెలూయా. అవన్నీ ఒక పక్కన పెట్టు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంకాల సమయంలో ఒక్కసారి ఆ దేవాతి దేవుని చూడు, ఆ నిజమైన రక్షకుని చూడు. ఆయన నీ కొరకు ఏ యొక్క కార్యాన్ని కొరకైతే ఈ లోకానికి వచ్చాడో మనం చెప్తున్నాం, దేవుని యొక్క ప్రేమ కూటాలు, హల్లెలూయా, ప్రేమ పండుగలు, ఈ ప్రేమను నీకు చూపించడానికి యేసయ్య ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకానికి ఒక దాసుడిగా నీ కొరకు నా కొరకు వచ్చి ఆయన చనిపోయాడు. ప్రియ సహోదరి, సరే ఒకటి అర్థం చేసుకో, నీ జీవితంలో జరిగేదంతా నీ వల్ల జరగట్లేదు. ఏదో తెలియని శక్తి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఇది శరీర బలహీనత, అది శరీర బలహీనత కాదని యేసయ్య నామములో నీకు ప్రకటిస్తాను. అది ఒక ఆత్మీయ బలహీనత, అది దెయ్యం చేత బాధింపబడిన బలహీనత. కానీ నీ కళ్ళు తెరవట్లేదు దానికి. నువ్వు అనుకున్నా, అయ్యా నేను ఎన్నో కార్యాలు చేస్తున్నాను, నా జీవితంలో విడుదల లేదు. అయ్యా నేను ఎన్నెన్నో చేసి చూస్తున్నాను, నా జీవితంలో అయ్యా ఒక విడుదల లేదు. నేను ఎంతో సంపాదిస్తున్నాను అయ్యా, కానీ ఒక్క పైసా నా జీవితంలో ఉండట్లేదు. ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని నువ్వు ఈ సాయంకాల సమయంలో ఇక్కడ కూర్చుని ఉంటే, ప్రియ సహోదరి సహోదరా, ఐ టెల్ యూ ఇన్ జీసస్ నేమ్, యేసయ్య నామములో చెప్తున్నాను, అది నీ యొక్క శక్తితో పోయేది కాదు. ఎందుకంటే ఒక శక్తి నీకు తెలియకుండానే నీ జీవితంలో పనిచేస్తుంది. కానీ నేను మాట్లాడే శక్తి, యేసయ్య శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఎలాంటి శక్తి నీ మీద పనిచేసినా సరే నా యొక్క దేవుని శక్తి నిన్ను విడుదల చేయగల శక్తిగా ఈ సాయంకాల సమయంలో ప్రకటిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల సమయంలో అయ్యా నేను నాకు అనారోగ్యతతో నేను చాలా బాధపడుతున్నానయ్యా. అనేక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను తండ్రి, అనేక మెడిసిన్స్ వేసుకున్నానయ్యా, నా జీవితంలో ఒక స్వస్థత కనబట్టలేదని. కొంతమంది అనుకుంటున్నారు, అయ్యా నాకు ఎవరు ఏదో చేశారయ్యా, ఏదో కట్టుమొత్తనం, విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్, ఇవన్నీ మన జీవితంలో మనకు తెలియకుండానే ఎంతో కార్యాలు మన జీవితంలో అది సంభవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితంలో నువ్వు ఒక అభివృద్ధి చూడలేకపోతానంటే అది ఒక సాతాను శక్తి. నీ జీవితంలో ఒక స్వస్థత చూడలేకపోతుందంటే అది సాతాను శక్తి చేత నువ్వు బంధింపబడున్నా, కానీ నీ కళ్ళు దానికి తెరవట్లేదు. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నిన్ను శరీర రీతిగా విడుదల చేయడమే కాదు, కానీ నిన్ను ఆత్మీయ రీతిగా కూడా విడుదల చేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే విడుదల దొరుకుతుందో, హల్లెలూయా, నీ శరీర జీవితంలో కూడా విడుదల దొరుకుతుందని యేసయ్య నామములో నీకు ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలాంటి కష్ట నష్ట బాధ దుఃఖాలున్నా, ఎవరికి ఏ రకాలైన కార్యాలు సంభవిస్తున్నా మీకు అర్థం కావట్లేదు, ఎందుకు జరుగుతుంది నా జీవితంలో, నేను దేవుని చూస్తున్నాను, నేను దేవుని వెనుక రావాలనుకుంటున్నాను, నేను గుడికి వెళ్తున్నాను, అయ్యో నా జీవితంలో ఆశీర్వాదానికి బదులు శాపం, నా జీవితంలో ఆరోగ్యానికి బదులు అనారోగ్యం, నా జీవితంలో సంపదకు బదులు కరువు, కాటకం, ఇబ్బంది, కష్టం, నష్టం అని మీరు ఎవరైనా ఇక్కడ కూర్చుని ఉంటే, హల్లెలూయా, ఒక్కసారి చేయి పెట్టండి. I'm going to pray for you. We're going to release in the name of Jesus. దేవుని యొక్క శక్తి మిమ్మల్ని ఒక్కసారిగా ముట్టబోతుంది. హల్లెలూయా. The power of God is going to touch you in Jesus name. You will be set free for the glory of God. దేవుని యొక్క మహిమార్థమై నువ్వు ఈ సాయంకాల సమయంలో విడుదల చేయబడుతున్నా. హల్లెలూయా. ఇది దేవుని వార్త,
దేవుని వార్త నీకు ఇది ఏంటి తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను నేను స్వస్థపరచబోతున్నాను, హల్లెలూయా. నిన్ను నేను విడుదల చేయబోతున్నాను, హల్లెలూయా. నిన్ను నేను ఆరోగ్యంగా తీర్చిదిద్దబోతున్నాను, హల్లెలూయా. ఎలాంటి కట్టులున్నా సరే, ఎలాంటి మంత్రవాదం ఉన్నా సరే, ఎలాంటి విచ్ క్రాఫ్ట్ యాక్టివిటీ ఉన్నా సరే, ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ ఉన్నా సరే, నా యేసయ్య రక్తం, హల్లెలూయా, సమస్త పాపముల నుండి నిన్ను కడిగి శుద్ధుడిగా చేస్తానుంది. అది సమస్త పాపములను కడగడమే కాదు, కానీ ఎలాంటి దుష్ట శక్తినైనా, ఎలాంటి మంత్ర శక్తినైనా, ఎలాంటి అంధకార శక్తినైనా అది ఏం చేయగలంటే బద్దలు చేయగల శక్తి, హల్లెలూయా. యేసయ్య నామములో ఉన్న శక్తి. అందుకే ఆయన కార్చిన రక్తంలో నీకు సంపూర్ణత, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఎవరెవరైతే ఈ యొక్క ప్రాబ్లమ్స్తో, అయ్యా నాకు ఈ విడుదల కావాలి, నా యొక్క మానసిక జీవితంలో కాదు కానీ ముందు నా ఆత్మీయ జీవితంలో ఒక విడుదల కావాలయ్యా. నేను కష్టపడ్డానయ్యా, ఎంతో తిరిగానయ్యా, ఎంతో నష్టపోయానయ్యా, ఎన్నో కార్యాలు చేశానయ్యా, ఎన్నెన్నో చూశానయ్యా, కానీ నా జీవితంలో ఒక తృప్తి లేదు రాజా. నా జీవితంలో ఒక తృప్తి లేదయ్యా, నా జీవితంలో ఒక శాంతి లేదయ్యా, నా జీవితంలో ఒక సమాధానం లేదయ్యా. కుటుంబంలో అలజడులయ్యా, భార్యాభర్తల్లో అలజడులయ్యా, నా యొక్క ఆఫీసులో అలజడులయ్యా, నాకు ఎక్కడ చూసినా వరదలు, నాకు ఎక్కడ చూసినా అపోహలు, నాకు ఎక్కడ చూసినా హింసలు, నాకు ఎక్కడ చూసినా బాధలు, దుఃఖాలని. ఓ ప్రియ సహోదరి సహోదరా, ఈ సాయంకాల సమయంలో నీవు ఇక్కడ కూర్చున్నట్లయితే ఒక్కసారి దేవుని వైపు చూడు. ఒక్కసారి నీ చేతులు పైకెత్తి దేవుని అడుగు, యేసయ్యా నన్ను ముట్టండి రాజా, నాకు విమోచన దయచేయండి అయ్యా, నన్ను ఆత్మీయ రీతిగా ముట్టండి రాజా, నన్ను ఆత్మీయ రీతిగా ముట్టండి రాజా అని నువ్వు ఒక్కసారి దేవుని చూచినట్లయితే, ఓ రషందర బోలాస్య, ఓ హల్లెలూయా, దేవుని యొక్క కార్యం నువ్వు చూడగలగు ప్రియ సహోదరి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ రిలీజ్ ద పవర్ ఇన్ యువర్ లైఫ్. The power of God may touch you right now in Jesus name. దేవుని యొక్క శక్తి ఇప్పుడే నిన్ను ముట్టునుగాక, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి నిన్ను ఇప్పుడే will deliver you every kind of hindrance in Jesus. ప్రతి ఒక్క శోధన నుండి దేవుని యొక్క శక్తి నిన్ను విడుదల చేస్తుంది, హల్లెలూయా. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. యేసే విడుదలని మీరు ఆనందించండి, హల్లెలూయా. యేసే విడుదలని మీరు రిసీవ్ చేసుకోండి, స్వీకరించండి విశ్వాసంతో నమ్మి, అయ్యా నువ్వు నన్ను విడుదల చేస్తున్నందుకు స్తోత్రం రాజా, హల్లెలూయా. నా ప్రాబ్లమ్స్ నుండి, నా యొక్క దుఃఖాల నుండి, నా కష్టాల నుండి నువ్వు నన్ను విడుదల చేసినందుకు స్తోత్రం అని నువ్వు డిక్లేర్ చేయి, హల్లెలూయా. Hallelujah. The power of God is in this place. The power of God is in this place. The Spirit of God is swaying over this place. The Spirit of God is touching you. The Spirit of God is speaking to you. The Spirit of God is declaring His power. He is declaring His power and might on your life. In Jesus' name, I set you free. In Jesus' name. The name above all names. Hallelujah. The name above every name. I call upon the name of the Lord. యేసయ్య యొక్క బలమైన నామములో, హల్లెలూయా. యేసయ్య యొక్క సర్వశక్తి గల నామములో, హల్లెలూయా. నజరేయుడైన యేసుని నామములో, హల్లెలూయా. I declare it. యేసు స్వస్థత, receive it in Jesus name. You will see a miracle. నీ జీవితంలో ఒక అద్భుతమును చూస్తావని యేసయ్య నామములో ప్రకటిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరా, హల్లెలూయా. నీ జీవితంలో ఒక టెస్టిమనీ, హల్లెలూయా. You're going to stand for the glory of God. God is going to touch you. God has touched you already in Jesus name. యేసయ్య నిన్ను ముట్టారు, హల్లెలూయా. యేసయ్య నిన్ను ఆల్రెడీ ముట్టారు, హల్లెలూయా. నీ యొక్క స్వస్థతను నువ్వు చూడగలవు యేసు నామములో, హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క కన్నీరుని దేవుని చూచాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క కన్నీరుని దేవుడు చూచారమ్మా. నీ కన్నీరుని తుడిచే రోజు నీకు ఆసన్నమైంది ప్రియ సహోదరి. నీ కన్నీరయ్యా దేవుని ముందు మొర పెడుతుంది, హల్లెలూయా. హో రాషందరబా.
దేవుని యొక్క ఆత్మ నీ యొక్క ఆత్మతో సంచరిస్తుంది ఈ సాయంకాల సమయంలో. దేవుని యొక్క ఆత్మ నీ యొక్క ఆత్మతో మాట్లాడుతుంది ఈ సమయంలో. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఓ నా కుమార్తె, నీ కన్నీరు నేను చూశాను, ఓ నీ బాధలు నేను చూశాను, నీ దుఃఖాన్ని నేను చూశాను, నీ వేదన నేను చూశాను, నీ యొక్క రోగాన్ని నేను చూశాను. అందుకని ఈ యొక్క బిడ్డ ద్వారా నీకు స్వస్థత. హల్లెలూయా. ఇది నాది కాదయ్యా, యేసుని రక్తంలో ఉన్న స్వస్థత. హల్లెలూయా. I declare it in the name of Jesus. Every hindrance I break it in the name of Jesus. Every curse I destroy it in the name of Jesus. Every hindrance I rebuke it in the name of Jesus, and I declare the God's glory upon your life in Jesus name. Oh hallelujah. Hallelujah. సహోదరి సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏడుస్తున్నావు, నా యొక్క భర్త జీవితం నేను ఎలా కట్టనయ్యా, నా యొక్క భర్త జీవితాన్ని నేనేం చేయనయ్యా అని నువ్వు ఏడుస్తున్నావు. సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబ జీవితంలో ఒక డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుని నామంలో ఒక విడుదల నీ జీవితంలో. నీ యొక్క భర్తని దేవుడు ముట్టబోతున్నాడు. ప్రియ సహోదరి, నీ యొక్క భర్త జీవితంలో దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. సహోదరి, హల్లెలూయా హల్లెలూయా. ఒక సహోదరి ఇక్కడ గుండె జబ్బుతో బాధపడుతుంది. హల్లెలూయా. ఏ మెడిసిన్ నీ జీవితంలో పనికి రావట్లేదని నువ్వు అనుకున్న, హల్లెలూయా, దేవుని స్వరం నిన్ను ముట్టబోతుంది. హల్లెలూయా. The Spirit of God is touching you right now in Jesus name. You'll be healed from your heartache in Jesus name. Every kind of heart problem be healed in the name of Jesus. ఒక సహోదరి, దేవుడు నీ యొక్క హృదయాన్ని ముట్టుతున్నాడమ్మా. హల్లెలూయా. నీ యొక్క హృదయంలో ఉన్న అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. జీసస్ జీసస్. గివ్ గ్లోరీ టు గాడ్. ప్రైజ్ హిమ్ ప్రైజ్ హిమ్. ఎక్స్లియా. దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. ప్రియ సహోదరి, దేవుని ఆత్మ సహోదరి, the Lord Spirit of God is in this place. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నారు. The Spirit of God is in this place. దేవుని ఆత్మ మన మధ్య పనిచేస్తున్నాడు. The anointing is in this place. ఆయన అభిషేకం ప్రవహిస్తుంది. Anointing is releasing right now. ఇప్పుడే ఆయన అభిషేకాన్ని మీ జీవితంలోకి విడుదల చేస్తున్నాడు. Anointing is releasing right now in Jesus name. యేసుక్రీస్తు నామములో అభిషేకాన్ని విడుదల చేస్తున్నాడు. You receive the miracle right now. ఇప్పుడే అద్భుతాన్ని నువ్వు పొందుకో. You receive the miracle right now. ఇప్పుడే అద్భుతాన్ని పొందుకో. You receive the miracle right now. ఇప్పుడే నీ అద్భుతాన్ని పొందుకో. You will bring the testimony of God. దేవుని సాక్ష్యాన్ని పలకబోతున్నావు. You will bring the testimony of God. దేవుని అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పబోతున్నావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నత, the presence of God is in this place. దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉంది ప్రియులారా. I tell you in the name of Jesus. యేసుక్రీస్తు నామములో ఇది మీకు ప్రకటిస్తున్నాను. The Lord told me one thing. దేవుడు ప్రభు ఈ మాట చెప్పాడు. The Lord told me one thing. ప్రభు ఒక మాట చెప్పాడు. I'm going to bring healings into the people's life. ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలోనికి, జీవితాల్లోనికి నేను స్వస్థతను తీసుకురాబోతున్నాను. I change their lives in the name of Jesus. యేసు నామములో నేను అద్భుతాలు చేసి వారిని మార్చబోతున్నాను. You'll see the deliverance of God in your spiritual life. ఈ క్షణం మొదలుకొని నీ జీవితంలో అద్భుతమైన విడుదల నువ్వు చూడబోతున్నావు. You'll see the deliverance of God in Jesus name. యేసుక్రీస్తు నామములో విడుదల చూడబోతున్నావు. You'll see the anointing of God touching you right now in Jesus name. ఇప్పుడే దేవుని అభిషేకం నిన్ను తాకుతుంది. The fire of God is going to fall right now. దేవుని అగ్ని నీ మీద The మండుతుంది. fire of God is going to touch you right now. ఆయన అగ్ని నిన్ను తాకుచున్నది. The fire of God is going to sanctify you right now. దేవుని అగ్ని నీ మీదకి You will be పంపించుతున్నాడు. healed in Jesus name. యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగా. I don't care what you are today. ఈ రోజు నువ్వేమైనా నాకు అనవసరం. I don't care how you come here in this place. ఏ స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు అనవసరం. I don't care how you are feeling right నువ్వు now. ఇప్పుడు ఏమనుకుంటున్నావో నాకు అనవసరం. But I tell you one thing in the name of Jesus. అయితే ఒక్క విషయాన్ని నీకు చెప్తున్నాను. When you leave this place, ఇప్పుడు ఈ స్థలం వదిలి వెళ్ళుచుండగా, when you leave this ఈ place, స్థలాన్ని వదిలి you'll వెళ్ళుచున్నప్పుడు be touched by the power of God. దేవుని శక్తితో నీవు You'll be తాకబడుతున్నావు. touched by the fire of God. దేవుని అగ్నితో తాకబడుతున్నావు. You'll be touched by the promise of God. దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది. The Lord is setting you free in Jesus name. యేసు ప్రభువు నీకు విడుదలిస్తున్నాడు. On the day how the Lord set that woman free, అక్కడ ఆ స్త్రీని ఎలా అయితే దేవుడు విమోచించాడో the same way
అదే పద్ధతిలో, the same way, అదే పద్ధతిలో, the same way, అదే విధంగా the Lord is going to set you free in Jesus' name. యేసు నామములో దేవుడు నిన్ను కూడా విడుదల I చేస్తున్నాడు. challenge you in the name of Jesus. యేసు క్రీస్తు శక్తిగల నామములో నీకు సవాలు I చేస్తున్నాడు. challenge you in the name of Jesus. ఆయన నీకు సహాయం You చేస్తున్నాడు. receive that miracle right now in Jesus' name. యేసు క్రీస్తు నామములోనే ఇప్పుడే ఆ అద్భుతాన్ని నీ జీవితంలో పొందుకుంటున్నావు. I declare it in the name of Jesus. యేసు క్రీస్తు నామములో నేను మీకు ప్రకటిస్తున్నాను. Receive it in the name of Jesus. యేసు నామమును స్వతంత్రించుకో. Receive it in the name of Jesus. యేసు నామములో స్వతంత్రించుకో. I break every kind of witchcraft in the name of Jesus. మంత్రక్రియలన్నిటినీ యేసు నామమున బంధిస్తున్నాను. I break every kind of black magic power in the name of Jesus. ఇదిగో దురాత్మ శక్తుల యొక్క ప్రభావాన్ని యేసు నామమున విరగొడుతున్నాను. Every kind of disappointing spirit, I rebuke it in Jesus' name. నిరాశ నిస్పృహను తీసుకొచ్చే దురాత్మ కార్యమును విరగొడుతున్నాను. Every kind of deceiving spirit, I rebuke it in Jesus' name. మోసపరిచే దురాత్మను యేసు నామమున విరగొడుతున్నాను. The deliverance of God is in this place. Hallelujah. దేవుని విడుదల ఈ ప్రదేశంలో ఉంది. Clap your hands and worship the Lord. అందరూ చప్పట్లు కొట్టి దేవుని Clap ఆరాధించండి. your hands and worship the Lord. చప్పట్లు కొట్టి The ఆరాధించండి. Spirit of God is in this place. దేవుని ఆత్మ ఇక్కడ The పనిచేస్తున్నాడు. power of God is in this place. దేవుని శక్తి ఇక్కడ ఉంది. You receive it in Jesus' ఇది name. నీవు దేవుని యేసుక్రీస్తు నామములో పొందుకో. Hallelujah. పొందాలనుకుంటే You got to have a deliverance in your spirit in the name of Jesus. నీ యొక్క ఆత్మ మొట్టమొదటిగా యేసుక్రీస్తు నామములో విడుదల పొందాలి. People of God, దేవుని ప్రజలారా, I want to give you an altar call tonight in Jesus' name. మీ అందరికీ కూడా ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాను. If you think that till now you never received Jesus in your life, ఇంతకు ముందు ఎప్పుడు కూడా యేసు ప్రభువుని నీ జీవితంలోనికి ఆహ్వానించకపోతే I'll give that honor to you in Jesus' name. గనుక ఇప్పుడు నేను యేసు ప్రభువుని అంగీకరించి ఆత్మలో విడుదల కోరుకుంటున్నానండి అన్నవారు, If you receive him as your personal savior, యేసు ప్రభువును సొంత రక్షకునిగా నీవు if అంగీకరించినట్లయితే, you take him as your Lord and Savior, ఆయన నీ ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించినట్లయితే, not only will he set you free on your physical thing, నీ యొక్క శరీరంలో స్వస్థత ఇవ్వడం మాత్రమే కాకుండా he'll set you free in your spiritual fire. నీ యొక్క ఆత్మలో కూడా విడుదల ఇస్తున్నాడు యేసయ్య. Hallelujah. And the second kind of people, ఇంకా రెండవదిగా ఆహ్వానం ఎవరికంటే, if you think that you are in a position where you cannot do anything, నీవే ఏ స్థితిలో ఉన్నావంటే ఏ పని కూడా చేయలేని స్థితిలో ఉన్నావు. you think that nothing is working out in your life, నేను ఏది చేసినా ఏది పని చేయడం లేదు అనుకుంటున్నావు. nothing is working in your life, ఏది పని చేయడం లేదు నా whatever జీవితంలో. you touch it is going wrong, నువ్వు ఏది ముట్టినా సరే అది అబద్ధముగా మారిపోతుంది. I tell you in Jesus' name, ఇప్పుడే యేసునామములో తెలియజేస్తున్నాను, God is going to set you free on that area right now. నీ జీవితంలో ఆ పరిస్థితిలో కూడా విడుదల ఇప్పుడే ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. I'm not just saying for that. ఏదో నేను చెప్పడం లేదు ఇలాగా. The Spirit of God is showing me here right now in Jesus' name. దేవుని ఆత్మ నాకు చూపిస్తున్నాడు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. The Lord will set you free in Jesus' name. యేసు ప్రభు నీకు విడుదల ఇస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. You just raise your hands. నీ చేయి పైకెత్తండి అలాంటి వారు. Whoever you want, you raise your hands. ఎవరైతే చేతులు పైకెత్తారో We are going to pray for you right now. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. God is going to set you free in Jesus' name. యేసు ప్రభు తన శక్తి గల నామములో నీకు విడుదల ఇస్తున్నాడు. And you are going to see that deliverance in Jesus' name. నీవు తప్పకుండా విడుదల అనేది ఈ రాత్రి పొందుకోబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. Receive it in Jesus' name. ఇప్పుడే యేసు నామములో అది పొందుకోండి. Release it in the name of Jesus. యేసు నామములో దాన్ని మీకు విడుదల Release it in చేస్తున్నాను. the name of Jesus. విడుదల చేస్తున్నాను యేసు నామములో. Release it in the name of Jesus. విడుదల చేస్తున్నాను యేసు నామములో. Receive it in the name of Jesus. యేసు నామములో దాన్ని పొందుకో. Be healed in the name of Jesus. యేసు నామములో స్వస్థత పొందు. Be saved in the name of Jesus. యేసు నామములో రక్షణ పొందు. Be set free in the name of Jesus. నీకు యేసు నామములో విడుదల, God bless. స్వతంత్రత పొందుకో. God bless you. దేవుడు నేను దీవించును God గాక. bless you.